మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుపల్ రాఘవేంద్ర కాలనీలో ఒక దొంగ కలకలం సృష్టించాడు. కాలనీలోని రోడ్ నెంబర్ 4లో ఉంటున్న షేక్ రఫీ ఇంట్లోకి రాత్రి సమయంలో ఒంటిపై నెక్కర్తో వచ్చిన ఓ వ్యక్తి చొరబడేందుకు యత్నించాడు. అర్ధరాత్రి దాటాక 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో షేక్ రఫీ ఇంటి తలుపులు పగలగొట్టడానికి దుండగుడు తీవ్రంగా ప్రయత్నించాడు. ఆ సమయంలో ఇంట్లో పెద్దలు ఎవరూ లేకపోవడంతో కేవలం పిల్లలు మాత్రమే ఉన్నారు. తలుపు పగలగొట్టే శబ్దం విని పిల్లలు భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. దీంతో ఆ దుండగుడు వెనుక వైపు నుంచి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా ఒక్కడే వ్యక్తి కనిపించాడని, అంతేకాకుండా అతడు పట్టుబడకుండా ఉండేందుకు ఒంటికి ఆయిల్ రాసుకొని వచ్చినట్లు, ఆ ప్రాంతంలో ఆయిల్ మరకలు కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై ఇంటి యజమాని షేక్ రఫీ మంగళవారం సాయంత్రం మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా దుండగుడు చెడ్డీ గ్యాంగ్ కు చెందినవాడా, సాధారణ దొంగనా లేక వేరే గ్యాంగ్ అనే కోణంలో పోలీసులు క్లోజ్ టీం సహాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. వాడు ఎంత గట్టిగా ట్రై చేస్తుందో ఈ సౌండ్ మీకు వచ్చింది. ఇంట్లో నుంచి విడిచి అన్నీ పట్టుకొని అది ఎవరో దాక్కుంటున్నాడు. అయితే మనం విండో తీయగానే అర్చినంరా అప్పుడు వెళ్ళిపోలేదు. అప్పుడు మొత్తం చెప్పినాక పైనకి వెళ్ళి చూడు మళ్ళీ అర్థం ఇంకా కొంచెం గట్టిగా లాగితే మళ్ళా కింద తిరుగుతాడు. అవును ఎంత ఈజీగా వస్తాడు చూడు. ఆ లెగ్ మూమెంట్ కూడా పట్టుకొని మళ్ళీ టచ్ చేసిండు.